హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. స్టార్ట్ చేసే క్లీనింగ్. ఇదంతా క్లీనింగ్ చేసిన తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అన్ని బయట వేసాను అనమాట. డెకరేషన్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకొని పడుకొని పొద్దున్నే ప్రసాదాలు మా మమ్మీ పూర్ణాలకి అంతా రెడీ చేస్తుంది. కొత్త లైట్ ఫ్రెండ్స్ పెట్టుకుని సోపు చేస్తున్నా. యూట్యూబ్ పెట్టి 2 years అవుతుంది. ఇప్పుడు లైట్ కొనుక్కున్నా నేను. బాగుంది కదా నా సమ్మడం. సో డిమార్ట్ లో 900 లైట్ 350 రూపీస్ ఇస్తున్నాడు అని చెప్పి ఇంకో లైట్ కూడా కొనుక్కున్నా. ఎల్లంతా వెళ్తే నిండిపోయింది. ఫైనల్ గా ఈ రోజుకైనా నేను రియలైజ్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. ఇందాక వరకు ఫీల్ అయ్యాను, ఇన్ని రోజులు మనకి ఒక్కసారి కూడా లైటే వేసుకోలేదే అని. అట్లీస్ట్ ఇప్పటికైనా నాకు జ్ఞానోదయం అయిందని లిటిల్ బిట్ హ్యాపీ. లిటిల్ బిట్ కాదు, కొంచెం ఎక్కువ. సో వంటగదిలో ఏమేమి వంటలు నడుస్తున్నాయో చూపిస్తుంది మా చెల్లి, చూసేయండి. ఈలోపు క్లీనింగ్ పని చేస్తాయి. ఇక్కడ మా మమ్మీ పూర్ణాలకి చేయడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ వీడియో అంతా మా చెల్లి చేస్తుంది. వంటగదంతా మెస్సీగా ఉంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి పడుకుంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా సెటప్ చేశాను. ఈ డెకరేషన్ ఐటమ్స్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తాను. బట్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్ గా ఇన్ఫర్మేటివ్ గా దాంట్లో చెప్పాను అనమాట. అది అక్కడ ఆ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ ఏం చెప్పట్లేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. చిన్నగా సింపుల్ గా అనమాట. కానీ టేబుల్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, ఎలా వేయాలి ఏంటి అని. ప్రస్తుతానికి అయితే నా సెటప్ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా చాలా ఉంది. పోనీ టైం చెప్పు. టైం చెప్పేసా కదా, 10:40. సో అది మాట విషయమా. యా, ఫైనల్లీ నా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కొంచెం లైటింగ్ కూడా సెటప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా లైటింగ్ స్కిల్స్ చూస్తారో చూసేయండి. సో యా, బ్యాక్గ్రౌండ్ లో ఈ లైట్ ఎలా వెలుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో లైట్ పెట్టాను. లైట్ గా లైటింగ్ తో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇదంతా బేసిక్ డెకరేషన్. అంటే ఇంకా నేను స్వామి వారిని అదంతా కూర్చోబెట్టలేదు. అదంతా మార్నింగ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యే చేశాను ఇదంతా. బట్ మార్నింగ్ కూడా కొంచెం మంచిగా లెగ్సి ఫ్రెష్ అయ్యి గుళ్ళో ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం బియ్యం అదంతా వేసి ప్రతిష్ఠిస్తాం అనమాట. సో ప్రస్తుతానికైతే జస్ట్ ఇది కూడా మార్నింగ్ చేసుకోవాలంటే ఇది ఆల్రెడీ నాకు 1 hour టైం పట్టింది మొత్తం సెటప్ చేసుకోవడానికి. ఆ 1 hour వేస్ట్ చేయడం ఇష్టం లేదనమాట. ఎందుకంటే నేను మొత్తం ఇదంతా డెకరేషన్ చేసుకోవడానికి ఇంకొక 1.5 hour ఈజీగా పడుతుంది నాకు. సో అందుకని చెప్పి నేను జస్ట్ లైట్ గా క్యూట్ గా ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఐ హోప్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఓ హడావిడి చేసేయకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. నేను ప్రశాంతంగా చేసుకుంటాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కూల్ గా రిలాక్స్ గా ఉండాలన్నమాట. సో ఇదైతే నేను రీసెంట్ గానే తీసుకున్నది. అంటే ఒక 2 months అవుతుంది. రీసెంట్ అంటే కాదు, 2 months అవుతుంది. బట్ ఇదే ఫస్ట్ టైం వాడటము. దీనికోసం వాడతాను అనుకోలేదు, వేరే అకేషన్ కి తీసుకున్నా. బట్ యా, స్వామి వారు ఆయన పూజ కోసమే స్పెసిఫిక్ గా కొనుక్కున్నారు అనుకుంటా. యా, జస్ట్ నౌ ఇట్లా అయితే పైన జస్ట్ పెట్టాలని అన్ని పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని బయట పెట్టుకున్నాను కొంతవరకు అయితే. సో ఎట్లయినా మార్నింగ్ పూజ టైంకి హడావుడి అయిపోతుంది. ఎందుకంటే రేపు ఈవినింగ్ కల్లా చవితి గడియాలు అయిపోతాయి అనమాట. సో మార్నింగే పూజ చేసుకోవాలి. యా, ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ప్రిపరేషన్స్ అంటే గారెలు బూరులు ఇవన్నీ వేసుకోవాలి కదా, వాటన్నిటికీ కొంచెం ప్రిపరేషన్స్ చేసుకోవాలి. రేపు మా మమ్మీ కూడా ప్రామిస్ చేశాను అనమాట, పాల తాలికలు నేనే చేస్తానని చెప్పి. సో యా, అవన్నీ పనులు ఉన్నాయి. ఇప్పటికైతే ఇదే వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. స్క్రీన్ మీద ఇంకా పువ్వులు అవన్నీ ఉన్నాయి. గుమ్మానికి అదంతా పెట్టే పువ్వులు అవన్నీ ఉన్నాయి. అదంతా నేను రేపు మార్నింగ్ లేచి ఫ్లవర్స్ అంతా అంటే కొంచెం మామిడి తోరణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెట్టేస్తే ఏంటంటే కొంచెం గాలికి డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకే నేను బయట పెట్టే ఇలాగో కొంచెం మంచిగా వర్షం పడుతుంది కాబట్టి అవి ఫ్రెష్గానే ఉంటాయి చల్లగా. సో మార్నింగ్ అయ్యేటప్పటికి ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, కొంచెం అవి డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది నాకు. సో ఆ క్లిప్స్ మధ్యలో కొంచెం ఇట్లా పెడదామని ఒక థాట్ వచ్చింది. యా, ఇంకా కంప్లీట్ నా వినాయకుడిని అదంతా కూర్చోబెట్టిన తర్వాత ఐ కెన్ షో యూ చూపిస్తాను. ఓకే, అంతే వాటి వీడియో. సో ప్రస్తుతానికి అయితే ఇంతే వీడియో. మార్నింగ్ ఏం జరిగిందో చూపిస్తాను. బాయ్. పొద్దున్నే లేసాం, ఒక్కొక్కళ్ళం రెడీ అవుతున్నాం అనమాట. జస్ట్ స్నానం చేసి నార్మల్ బట్టలు వేసుకున్నాం అనమాట. తర్వాత కాసేపు ఆగాక రెడీ అవుతాం. అమ్మ వంటలు స్టార్ట్ చేసేసింది. థ్యాంక్ యూ అమ్మ. పొద్దున్నే అలాగా టీ పడకపోతే పని చేయని బాడీలు ఎవరైనా ఉంటే ఓ వేసుకోండి కింద. మనం కూడా అదే పార్టీ అనమాట. మా అమ్మ ఏం చేస్తుందో చూపిస్తా. ఏం చేస్తున్నావు అమ్మా?
ఉండలు చేశాను. ఏంటిది కుక్కర్లో? శనగగుళ్ళు, అదే శనగలు. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ వచ్చే పనులు. సో వంటలు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. అమ్మ ఉంటే మాత్రం జాలీగా ఉంటుంది, వంట అంతా అమ్మే చూసుకుంటుంది. మనం జస్ట్ పూజ గదిలో ఏమేం చూసుకోవాలి అంతే పని, వేరే పని ఉండదు మనకి. నా పిల్లలు చూస్తారు ఏం చేస్తున్నారు. నేను రాత్రి ఇంటిని ఎంత నీట్గా పెట్టాను చూసారా. డాగ్స్ ఉంటే ఇదే గొడవ అనమాట. అదిగో చూడండి, ఆ చెట్టువి లాగేసి పీకేసి తినేస్తున్నారు. వీడు వచ్చేసాడు, వీడి మీద ఏదో కంప్లైంట్ చేస్తున్నాను. బబ్లు నువ్వు నేను సేమ్ సేమ్ కలర్ రా బట్టలు. రాత్రి అంత నీట్గా పెట్టాను ఇల్లు. ఇప్పుడు చూడండి అలా చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కాలి అలా చెట్టి చూడండి అసలు చేస్తూనే ఉంటారు. హాయ్ చెప్తున్నావా? ఓకే, హలో హలో. బాబా ఇలా కూర్చున్నప్పుడల్లా మన మోకాళ్ళు కాళ్ళు పోతాయి అన్నమాట. గీరి గీరి నోర్బి. వాళ్ళ చెల్లి చూడండి ఎంత సైలెంట్గా ఉందో. వీడు మాత్రం డేంజరస్ గడు. ఎల్లు ఎల్లు అటు ఎల్లు. అరే పడుకుంటున్నారు, పరువు అంతా చేస్తాడు. ఇప్పుడు మనం పాల తాలికలు చేయబోతున్నాం అనమాట. సో ప్రాసెస్ ఏంటో చూపిస్తా. సింపుల్ ప్రాసెసే, కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి. బెల్లం నీళ్ళు ఆల్రెడీ కరగ తీసుకున్నాను, లేకపోతే ఇంకా టైం పట్టేస్తుందని ఇది వేసేద్దాం. ఇలాంటి సమయంలో మనం బియ్య పిండి వేసేయాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. సో ఇలా చేయడం వల్ల పిండి కూడా మరీ చప్పచప్పగా ఉండకుండా బెల్లం ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది అనమాట, తినగలరు. ఇలా మొత్తం ప్యాన్కి లేకుండా మన స్టిక్కి వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఏంటక్క ఎంత కష్టపడిపోతున్నావు? కష్టపడదు, ఇష్టంగా చేస్తాను సార్. ఇదిగోండి ఇలా ప్యాన్కి ఏమీ లేకుండా వచ్చేస్తే మాత్రం పాల తాలికలు రెడీ అంటాను. అనుకున్నారా? లేదు, ఇంకా ముందు చల్లారిన తర్వాత దీన్ని వంటలు చేసుకోవాలి, వండరాలు చేసుకోవాలి. చిట్టు ఉండదు, భలే ఉంటుంది. నాకు ఇష్టం, నాకు ఇష్టం. ఇప్పుడు ఏంటి కుడుములు చేద్దాం. కుడుములు, థ్యాంక్ యూ. ఇడ్లీ రవ్వేనా ఇది? యా, ఇడ్లీ రవ్వతో కుడుములు చేద్దాం. ఓకే, వాటర్ తీసుకోవా దీంతో కదా. నెయ్యి వేసుకున్నాం. నెయ్యి ఎమ్మట వేడైపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారు, పచ్చని పప్పు ఇది వేసుకోవాలి. ఇది కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది అసలు వేసుకోరు. నేనైతే మినిమం పోపు అయితే పెడతాను అనమాట. కొంచెం అక్కడక్కడ కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అలాగా. ఇది కూడా జీలకర్ర అయితే 2 వేస్తాను. నూనెలో అయితే జీలకర్ర బాగుంటుంది కొంచెం. కొంచెం వేగంగానే వాటర్ వేసేద్దాం. సేమ్ ఉప్మా లాగే కొంచెం, కాకపోతే ఉప్మాలో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటారు. దీంట్లో ఏం వేసుకోమన్నమాట. జస్ట్ ఒక పొంగు వాటర్, వాటర్ వేసుకోవాలి. మనకు సరిపడేంత వాటర్ వేసుకోవాలి. దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడైతే నేను కొంచెం కళ్ళు వేస్తాను, నీళ్ళ కాబట్టి కరిగిపోతాయి. సరిపోద్దామా నేను వాటర్కి? ఒక పొంగు రావాలన్నమాట. పొంగు వచ్చేంతసేపు పెట్టుకొని సో ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ వేసేసుకుందాం. పాల తాలికల కోసం పక్కన పాలు కూడా పెట్టేసాం అనమాట. ఇప్పుడు బాయిల్ అయిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసేద్దాం. ఇది దేవుడిదే, వేస్తూ కలుపుకోవడం. యాక్చువల్గా ఉండదు చుట్టూ, కాకపోతే హరికి నాకు వీడియో వాటర్ ఇలా దగ్గరికి అయిపోతాం అన్నమాట. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి.
ఉండలు ఎక్కడైనా ఉంటాయేమో చూసుకుంటూ ఇలా కలుపుకోండి. అంత ఫాస్ట్గా పెడతాను. సో ఇప్పుడు మ్యాక్సిమం అయిపోయింది, దగ్గరకు వచ్చేసి చూసారా లుండలు చుట్టేలా ఉంది. ఇప్పుడు మనం ఆపేసి లేకపోతే కింద మాడిపోద్దాం అనమాట. మనం ఆపి మూత పెట్టేద్దాం. ఇక్కడ నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు మళ్ళీ, బట్ నేను లుండలు చుట్టేటప్పుడు కూడా ఉండ్రాలు చుట్టేటప్పుడు కూడా నెయ్యి అద్దుకొని చుడతాను కాబట్టి నెయ్యి అక్కర్లేదు నాకు ఇక్కడ. సో మూత పెట్టేద్దాం. స్టవ్ ఆపేసాను, కింద చూపి స్టవ్ అయితే ఆపేసాను అనమాట. అంతా ఇప్పుడు వంటగదులంతా పని అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటి ఉండ్రాలు చుట్టుకోవడము, పాల తాలికలు పొడుగ్గా చుట్టుకోవడం ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట. సో పాలు పెట్టేసాం కాబట్టి ఎలాగో ఇంకా క్విక్గా 5 to 10 minutes అంతే పని, ఎక్కువ పని ఉండదు. పాల తాలికలకి పోపు కూడా ఉండదు కాబట్టి నో ఇష్యూస్ అనమాట. సో యా చలో ఇప్పుడు వెళ్ళి మనం పాల తాలికలు చేస్తున్నాం. ఫస్ట్ నెయ్యి రాసుకోకుండా చేసాం అనమాట. డ్రైగా అన్ని చిప్పిగా తగలాస్తుంది. కొంచెం నెయ్యి పెట్టి చేయగానే చూడండి మెరుస్తున్నాయి అనమాట. సో నాకు హెల్ప్ చేస్తుంది మా చెల్లి కూడా. ఇంకా కుడుములు కూడా చేయాలి. కుడుములు అన్నీ చేయడానికి అన్నీ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. గబగబా అయిపోద్ది కదా ఇద్దరం చేస్తే, ఇవి ఎండిపోకుండా ఉంటాయని నెయ్యి రాసాం అనమాట. భలే మెరుస్తున్నాయి ఇదైతే చూడండి. ఇది చేసాం. కొంతమంది రౌండ్గా కూడా చేసుకుంటారు, కానీ ఉండ్రాళ్ళలాగా మేమేమో ఏం చేస్తాం. ఇలా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఏంటంటే మళ్ళీ పాలల్లో వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు బిగిసిపోకుండా ఉంటాయి అనమాట. అలానే మరి వాటర్గా అవ్వకూడదు, ఇలా ఉండాలి. పిండి కనిపిస్తుంది కదా, ఇలా బియ్యం పిండి. ఎందుకు ఇంత జిగురుగా ఉంది అంటే బెల్లం వేసాం కదా, అందుకే స్టిక్కీ అయిపోయి ఉందన్నమాట. అరసలు ఉంటాయి, అరసలు చేస్తారు కదా అలాగే కదా. చలిమిడి పిండా? ఓకే నాకు తెలుసు ఫ్రెండ్స్, చలిమిడికి ఏంటి అసలుకి తేడా తెలియకుండా ఉన్నది. నాకు వచ్చిందే వంట. ఎస్, ఉండ్రాలు చేస్తాం. ఉండ్రాలు చేయగానే పూజ స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ పని ఇలా మొత్తం పెట్టేసుకొని దేవుడు వాటర్ వేసాం. వెళ్ళి స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అయిపోతాయి కుడుములు, కుడుములు. ఇక్కడ నేను మా చెల్లి స్వామి వారిని ప్రతిష్ఠించామన్నమాట. ముందుగానే రెడీ చేసుకున్న బెంచ్ పైన కొంచెం బియ్యం వేసి స్వామి వారిని కూర్చోపెట్టి నేను బాను ఇక్కడ స్వామి వారికి పంచకట్టి తుండి వేసామన్నమాట. సో మాకు హడావుడిలో ఉన్నప్పుడు అవే దొరికాయి. సో ఇంకా మంచి ఇవి చూద్దామన్నా సరే షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట. దానికి కండవా మాత్రం చిన్నదైపోయింది. యాక్చువల్గా ఆ 2 కంబైండింగ్ తీసుకుందామనే వెళ్ళాము బిఫోర్ డే, కాకపోతే అవి నాకు దొరకలేదన్నమాట. సో నేను స్వయంగా చేతులతో కట్టిన మాల వేసాను అనమాట. సో నాకు చాలా ఇష్టము స్వయంగా నా చేతులతో గుచ్చినవి కానీ కట్టినవి కానీ పూల మాలలు, దండలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ వినాయకుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎవరికి వేసినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ డిమార్ట్లో తీసుకున్న 150 రూపీస్ దండ కూడా వేసేసాను అనమాట. మా చెల్లి నాకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది. సో మేమిద్దరం ఇలా క్యూట్గా చేసుకుంటుంటే మా మమ్మీకి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మమ్మీ కూడా మంచిగా హెల్ప్ చేశారు. ఫుల్ ప్రసాదాలు, బోల్డ్ అని ప్రసాదాలు వండారనమాట ఆ రోజు. అసలు ఒక్కటి కూడా నేను చేయలేదు. పాల తాలికలు అవి రవ్వలుండలు స్వామివారికి సమర్పించాను అంతే. ఇక్కడ స్వామివారికి బొట్టు అది పెట్టేసి కలసం అదంతా ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం లేట్ అయింది, బట్ పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నారు కాబట్టి మీ విఘ్నాలన్నీ తొలగిపోయి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. విజయవాడలో జరిగిన విషయానికి చాలా బాధగా కలుగుతుంది, బికాజ్ మా ప్రాపర్ అదే కాబట్టి మేము ఉండే ప్లేస్లోనే ఫుల్గా వాటర్ వచ్చేసాయి. సో అదంతా మొత్తం క్లియర్ అయిపోవాలని చెప్పి నేనైతే దేవుడికి గట్టిగా దండం పెట్టుకున్నాను. మీ నుంచి మీరందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పి. సో యా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా చాలా బాగా చేసుకున్నాను. ప్రసాదాలు అయితే మిడిల్లో ఆపేసాను, మర్చిపోయాను. బికాజ్ డెకరేషన్ కొంచెం ప్రసాదాలు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఎలా చేసుకున్నాను ఏంటో నా డెకరేషన్ అదంతా చూసేయండి. వినాయకుడికి నేను ఏమేమి ప్రసాదాలు చేశానో చూసేయండి. ఓకే రండి చూపిస్తా. పులిహార, గుగ్గిళ్ళు, దద్దోజనం, పాల తాలికలు, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, గారెలు, బోల్డ్ అన్ని స్వీట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ పెట్టుకున్నాను. మీరు కూడా దోసకాయ పెడతారా లేదా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. కొబ్బరికాయ కొట్టాను, పూర్ణాలు, చక్కెర పొంగలి, చిన్న స్వీట్ మోదకల్లా ఉన్నాయని పెట్టారు. స్వామివారికి పెద్ద లడ్డు పెట్టా. సాయంత్రం మా ఇంట్లో బెల్లం పాట పెడుతున్నా. ఎవరైనా రావాలంటే వచ్చేయండి, గట్టిగా బెల్లం పాట పెడతాం. చిన్న లడ్డుకేనా అని చెప్పొద్దు, పెద్ద వినాయకుడు, పెద్ద గొర్రెలు కొరకట్లా చిన్న వినాయకుడికి. సో రండి కంపల్సరిగా, ఓకేనా? ఇలా చేస్తున్నాను నేను మంచిగా.
పైకి కట్టాను. యాక్చువల్గా నైట్ ఇదంతా ప్లాన్ చేయలేదు అనమాట కట్టాలి అని చెప్పి. కాకపోతే నాకు కడితేనే మంచిగా ఫీల్ వైబ్ వస్తుంది. సో వినాయక చవితికే కదా అలా మనం కట్టుకొని పాలవెల్లి అన్ని అలాడించుకుంటాము. కాకపోతే నాకు పొద్దున్న అయ్యేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ అయినా పర్లేదు కానీ పాలవెల్లి కట్టాల్సిందే అని చెప్పి మళ్ళీ టైం తీసుకొని కట్టాము. అందుకే పూజ లేట్ అయింది అనమాట. లేకపోతే ఎప్పుడో అయిపోవాల్సి ఉంది పూజ. సో యా ఇలా చేసుకున్నాము. ఇది వరకు చక్కగా బుక్స్ అవి పెట్టుకునే వాళ్ళం. వినాయకుడి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయి, మాకు బాగా చదువు రావాలి, సిద్ధి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి ఇప్పుడు ల్యాప్టాప్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ల్యాప్టాప్లు, పాస్పోర్ట్లు, వీసా రావాలి, మేము పోవాలి అని చెప్పి ఇలాంటి కోరికలు ఎక్కువ అయిపోయాయి. మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా కూర్చుందో. దేవుడికి దండం పెట్టుకుంటుంది అనమాట. ఇది కూడా ఏంటి అటు చూస్తున్నావు? ఏమైంది పిన్ని మీద? మనదా మా చెల్లి ఎంత క్యూట్ గా రెడీ అయిందో. మంచిగా ఏంటి ఇది పెట్టుకుంది వెనక కోపం పెట్టింది. ఇంకా నడవలేకపోతుంది, హెల్త్ బాగాలేదు అనమాట. ఇంత కాళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. చెప్తాను ముసలమ్మ చెప్పు విషయం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకి. మమ్మీ ఇక్కడ బోల్డ్ అని ప్రసాదాలు చేశారనమాట. సో చాలా బాగా కుదిరాయి ప్రసాదాలన్నీ, చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. స్వామివారి తినిచ్చినట్టుగా అనిపించింది లిటరల్గా. పండగ పూట అయినా సరే ఇలాగ అరిటాకులో తింటే ఆ ఫీలే వేరబ్బా. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. పీస్ఫుల్గా పూజ చేసుకున్నాను. సో ఫ్యామిలీతో మంచిగా కలిసి లంచ్ డిన్నర్ చేయడం వల్ల ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటున్నాము. కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు, కొంచెం సువాసన పూర్తమైన జవ్వాది, కొన్ని పువ్వులు, పెట్టే పర్లేదు. గణపతి పప్ప మోరియా, గణపతి మూర్తి మోరియా, పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడం వల్ల మా ఇంట్లో బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ వేయచ్చు. చూడండి వెనకాల. సో వీటిల్లో కుండీల్లో ప్రతి కుండీల్లో కూడా కొంచెం కొంచెం వేసేస్తే అయిపోతుంది అనమాట. ప్రతిసారి బయటే చేస్తాము, బట్ ఈసారి బాగా వర్షం కూడా పడుతుంది. సేమ్ టైం మా ఇంట్లో కుండీల్లో కొంచెం కొంచెం మట్టి కూడా తగ్గిపోయింది. స్వామివారు మా ఇంట్లోనే ఉండాలని చెప్పి ఇలా చేస్తున్నాం. సో అందుకే మట్టి వినాయకుడు కొనుక్కుంటే చక్కగా మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని హ్యాపీగా వినాయకుడిని మన ఇంట్లోనే కుండీల్లో వేసుకోవచ్చు అనమాట. ఈకో ఫ్రెండ్లీగా నేచర్ని కాపాడుకోవచ్చు. అదే కలర్ విగ్రహాలు తెచ్చుకుంటే మాత్రం అది ఎప్పటికీ మెల్ట్ అవ్వవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. కార్మికులకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఇలాగా మట్టితో విగ్రహాలు చేసే వాళ్ళకు కూడా మనం తెలియకుండానే మనం ఎంతో హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతాం కదా బాను. సో అందరూ కూడా మట్టి వినాయకుడిని చూడండి ఎలా మెల్ట్ అయిపోతున్నారు వినాయకుడు. సో చాలా ఈజీ ప్రాసెస్, మంచిగా అవుతుంది. సో నేచర్ కి సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. మంచి స్మెల్ వస్తుంది. సో నేచర్ ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో తప్పకుండా మట్టి వినాయకుడిని పెట్టుకోండి మీరందరూ కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అసలు భలే మెల్ట్ అవుతుంది, ఎంత బాగా అనిపిస్తుంది. చూడు చూడు ఎలా క్రాక్స్ వచ్చేసాయి మొత్తం అప్పుడే. ఓ మై గాడ్. సో వచ్చేసారు కదండి వాటి వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.